నటించారు. అక్కడ పేరుని డ్యాన్స్ కూడా వాళ్ళందరూ కూడా తిలకించారు. తర్వాత మరి యాదగిరి గుట్ట కూడా వారు పర్యటించారు. యాదగిరి గుట్ట మరి ఆ కొత్త నిర్మాణం దేవాలయాన్ని మరి కేసీఆర్ గారి నాయకత్వాన మరి ప్రభుత్వము కట్టించినటువంటి టెంపుల్ కూడా చూశారు. అదేవిధంగా తెలంగాణ హ్యాండ్లూమ్ ఇండస్ట్రీని కూడా వారు పర్యటించారు. తర్వాత మెడికల్ టూరిజంతోనే ఇక్కడ ఉన్నటువంటి మరి హాస్పిటల్స్ కూడా వాళ్ళందరూ కూడా పర్యటించారు. మొన్న 16వ తారీఖు నాడు పిల్లల మరికి వెళ్ళి మన ఏన్షియంట్ బన్యన్ ట్రీ మహబూబ్ నగర్లో కూడా వారు తిలకించారు. తర్వాత ఇటీవల కాలంలో హైదరాబాదు నగరానికి సమీపంలో ఉన్నటువంటి ఈకో టూరిజం పార్క్ ఎక్స్పీరియంను కూడా వాళ్ళు చూసి వారు ఆనందించినట్టు మన పత్రికల్లో చూసాము. తర్వాత రామోజీ ఫిలిం సిటీ కూడా చూడడం జరిగింది. తర్వాత తెలంగాణ పోలీస్ ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ మన పక్కకున్నటువంటి బిల్డింగ్లో కూడా వారు వెళ్ళి దాన్ని కూడా చూడడం జరిగింది. ఈ విధంగా మరి మన ట్యాంక్ బండ్ కూడా చూడడం జరిగింది. కాంటెస్టెంట్స్ అందరూ కూడా మరి మొన్న తెలంగాణ సెక్రటరేట్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి పేరిట కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉండి దాన్ని నిర్మించినటువంటి మన నూతన సెక్రటరేట్ భవనాన్ని కూడా వారు వెళ్ళి అక్కడ దాంట్లో మరి పర్యటించడం జరిగింది. శిల్పకళా వేదిక వెళ్ళారు. ఈ విధంగా మరి ఇవన్నీ పర్యటించారు. కానీ అతి ముఖ్యమైనటువంటి మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్టాచ్యూ, ప్రపంచంలో అంత గొప్ప స్టాచ్యూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి స్టాచ్యూ అంత పెద్ద ఎత్తుగా మరి మనం నిర్మించుకున్నాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మన దేశ రాజ్యాంగాన్ని రచించినటువంటి ఆ రాజ్యాంగ సభకు అధినేత. ఈ గొప్ప రాజ్యాంగాన్ని ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైనటువంటి భారతదేశానికి మరి వారి నాయకత్వాన ఆ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ మనకిచ్చింది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగ నిర్మాత. ఈ మిస్ వరల్డ్ కాంటెస్టెంట్స్ అందరూ కూడా చాలా దేశాల నుండి వచ్చారు. అదే యంగ్స్టర్స్ వాళ్ళకి ఏం చెప్పాలి? భారతదేశం ప్రపంచంలో ఒక గొప్ప ప్రజాస్వామ్య దేశం, అన్ని దేశాల కంటే పెద్ద ప్రజాస్వామ్య దేశం. స్వాతంత్రం వచ్చిన నాటి నుండి నేటికి 75 సంవత్సరాలు నిండినటువంటి